హలో అండి, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మీకు క్యాప్సికమ్ చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. క్యాప్సికమ్ చాలామంది తినని వాళ్ళు ఉంటారు కదండి. ఇలా క్యాప్సికమ్ చట్నీ చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో ఇష్టపడి తింటారు. ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఈ క్యాప్సికమ్ చట్నీకి 3 క్యాప్సికమ్ అయితే యూజ్ చేస్తున్నాను. క్యాప్సికమ్ని ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పైన బాండిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 1 స్పూన్ అయితే ఆయిల్ సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదండి. దీనికి 1 స్పూన్ ఉద్దిపప్పు వేసుకోవాలి, 1 స్పూన్ పచ్చెనపప్పు వేసుకొని బాగా ఈ రెండింటిని దోరగా వేగించుకోవాలి. ఈ 3 క్యాప్సికమ్కి కరెక్ట్ మెజర్మెంట్స్ అండి, మీరు ఇలానే చేయండి. చట్నీ అయితే చాలా బాగుంటుంది. 7 వెల్లుల్లి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 6 వేస్తున్నాను, మీరు 6 నుంచి 7 కూడా తీసుకోవచ్చు. దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఒక 2 మీడియం సైజువి కట్ చేసి వేసుకొని కొద్దిగా ఫ్రై చేయండి. ఆనియన్స్ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ ఇందులో వేసుకొని ఆనియన్ క్యాప్సికమ్ బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూను రాక్ సాల్ట్ వేస్తున్నాను, మీరు దీనికి బదులు నైస్ ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఒక 2 టమోటాలు పీసెస్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ క్యాప్సికమ్ టమోటా బాగా వేగనివ్వాలి. 1 పచ్చిమిరపకాయ వేస్తున్నానండి టేస్ట్ కోసం. చూడండి, ఆనియన్ క్యాప్సికమ్ టమోటా బాగా వేగింది కదా. ఇప్పుడు లాస్ట్లో 1/4 స్పూన్ పసుపు వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం చల్లారి పెట్టి మిక్సీ వేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ క్యాప్సికమ్ ఆనియన్ టమోటా అంతా చల్లారినాక అందులో వేసుకొని వాటర్ వేయకుండా మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి, చట్నీ మాదిరిగా రావాలి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ చట్నీని ఒక బౌల్లోకి తీసి సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఈ క్యాప్సికమ్ చట్నీకి స్టవ్ పైన చిన్న బాండిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 1/4 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి కొంచెం ఇంగువ వేసి కరేపాకు వేసుకొని 1 రెమ్మ బాగా చిటపట్లాడినాక పోపు అంతా క్యాప్సికమ్ చట్నీలో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా క్యాప్సికమ్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. అండ్ టేస్ట్ కూడా ఎక్కడ తగ్గదందో, చాలా టేస్టీగా ఉంటుంది. క్యాప్సికమ్ తినని వాళ్ళకి ఇలా చట్నీ చేసి పెట్టండి, మళ్ళీ అడిగి క్యాప్సికమ్ చట్నీ చేయించుకొని తింటారు. మరెన్నో డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.